ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మా పార్టీ బీసీల పార్టీ, బీసీలే మా వెన్నెముక అని చంద్రబాబు పదే పదే చెప్తుంటారు. కానీ పెద్దల సభ దగ్గరకు వచ్చేసరికి తమ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండేలా స్కెచ్ చేస్తూ ఉంటారు. ఇందుకోసం బీసీ నేతల్ని పక్కకు నెట్టేస్తారు. ఇది 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎప్పుడూ చేసేదే. తాజాగా 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో చంద్రబాబు తన స్టైల్లో డీల్ సెట్ చేస్తున్నారు. బడా బాబులే రాజ్యసభకు వెళ్లడానికి కసరత్తు ప్రారంభించారు. ఆయన స్కెచ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 3 రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి ఎన్నికల నగారా మోగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేయడంతో ఈ సీట్లు ఖాళీ అయ్యాయి. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం రీత్యా ఈ 3 స్థానాలను టీడీపీ కూటమి పార్టీలే దక్కించుకుంటాయి. దీంతో 3 రాజ్యసభ స్థానాల కోసం కూటమిలో ఆశావాహుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎంపీ పదవులకు వైసీపీకి రాజీనామా చేసిన ఆ ముగ్గురు టీడీపీలో చేరిపోయారు. ఈ ముగ్గురిలో బీద మస్తాన్ రావును మరోసారి రాజ్యసభకు పంపడానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. బీద మస్తాన్ రావు ఆర్థికంగా బలవంతుడు కావడంతో చంద్రబాబుతో ముందుగానే డీల్ కుదుర్చుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి రాజ్యసభలో 50% బీసీ ఎస్సీలకు ఇచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం బీసీల సీట్లను తన వర్గానికి కేటాయించాలని నిర్ణయించుకున్నారని టీడీపీలో చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ 4 దశాబ్దాల పార్టీ చరిత్రలో తొలిసారి రాజ్యసభలో పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయింది. దీంతో రాజ్యసభలో ప్రాతినిధ్యం కోసం వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని తెచ్చి 3 ఎంపీలకు ఎరవేసింది. వారిని వైఎస్ఆర్సీపీ వీడేలా చేయడంతో పాటు రాజ్యసభ సభ్యత్వాలకు కూడా రాజీనామాలు చేయించారు. అయితే చంద్రబాబు మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచిన మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యలకు తిరిగి రాజ్యసభ సీట్లు ఇవ్వకుండా చంద్రబాబు కూడా వెన్నుపోటు పొడిచారనే చర్చ నడుస్తోంది. ఇక ముందుగానే కుదుర్చుకున్న డీల్ ప్రకారం బీద మస్తాన్ రావుకు మాత్రమే రెన్యువల్ చేయనున్నట్లు టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మిగిలిన ఆ 2 రాజ్యసభ స్థానాల కోసం టీడీపీలో పెద్ద ఎత్తున లాబియింగ్ జరుగుతోంది. వ్యాపారవేత్తలు, ఆర్థికంగా బల సంపన్నులైన పార్టీ నేతల పేర్లను చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం టీడీపీ రాజ్యసభ రేసులో సానా సతీష్, గల్లా జయదేవ్, కిలారు రాజేష్, ఖమ్మంపాటి రామ్మోహన్, లింగమనేని రమేష్ బాబు పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం తక్కువగా ఉండడంతో ఖాళీ అయిన 3 స్థానాల్లో తమకు ఓ రాజ్యసభ సీటు ఇవ్వాలని కాషాయ పార్టీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు.